ఈ వీడియోలో మనం వచ్చేసి రియాక్ట్ హుక్స్ ఉన్నాయి కదా, ఆ హుక్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. నేనైతే ఒక ఎంటీ ప్రాజెక్ట్ అయితే రన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. లోకల్ హోస్ట్ మీద ఒక డెమో ప్రాజెక్ట్ అంటే మీకు చూపించడానికి రన్ చేస్తున్నాను. ఇక్కడ కోడ్ అయితే ఏం రాయలేదు, వెల్కమ్ అని మాత్రమే ఉంది. ఇదిగోండి, ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను మీకు రియాక్ట్ హుక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. మనకు రియాక్ట్ హుక్స్ వచ్చేసి మొత్తం ఒక 5 టైప్స్ ఉన్నాయి, 5 రకాలు అన్నమాట. సో వీటిలో మనం ఎక్కువగా ఉపయోగించేది 1 అండ్ 2, యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్. ఈ 2 హుక్స్ ఎక్కువగా 90% రియల్ టైం ప్రాజెక్టులు ఉపయోగిస్తారు. ఇక మీ రిమైనింగ్ ఉంది చూసారా, ఇవి అంత ఇంపార్టెంట్ కాదు, బట్ చెప్తాను. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే వాటి గురించి చెప్పాను, ఎందుకంటే మనకు రియల్ టైంలో ఉపయోగించేటువంటి కాన్సెప్ట్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే మీకు ఎక్స్ట్రాగా టైం ఉంటే ఇంటర్వ్యూకు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు నేర్చుకోవచ్చు. బట్ ఈ 2 మాత్రం మ్యాండేటరీ. ఈ రెండింటి ద్వారానే మనం ఎక్కువగా 90% ఉపయోగిస్తాం. ఇక రిమైనింగ్ ఉంది చూసారా, ఇది 20%. అంటే మన యొక్క రిక్వైర్మెంట్ ఉండేది కదా ప్రాజెక్ట్లో, ఆ సందర్భంలో మాత్రమే రిమైనింగ్ ఉపయోగిస్తారు. ఇప్పుడు నేను ఈ 2 గురించి మాత్రం ఈ వీడియోలో చెప్తాను. వీటి గురించి ఫర్దర్ వీడియోస్ చెప్తాను, అంటే ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను, సరేనా. ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే రియాక్ట్లో యూజర్ డేటా లేకపోతే యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది స్టోర్ చేయడానికి, ఒక వేరియబుల్ స్టోర్ చేయడానికి ఉపయోగిస్తారు. రియల్ టైంలో చూపిస్తా ఒకసారి మీకు. ఇది ప్రాజెక్ట్ కదా మంది. ఇక్కడ యూజ్ స్టేట్ ఇంపోర్ట్ చేద్దాం ముందు. ఇంపోర్ట్ యూజ్ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. ఇదిగోండి, రియాక్ట్ నుంచి యూజ్ స్టేట్ అనేటువంటి ఇది హుక్, ఇది ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ వేరియబుల్ తీసుకుంటాను. ఎలా తీసుకుంటారంటే కాన్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ బ్రాకెట్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేరు పెట్టుకుంటాను, ఎస్డివి అని ఒక పేరు పెట్టాను. ఇక్కడ ఈ బ్రాకెట్లో నేమ్ కామా సెట్ నేమ్. అంటే ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటంటే ఎస్డివి అనే ఒక ఇక్కడ ఎస్టీవీ అనే వాల్యూ ఉంది కదా, ఈ ఎస్టీవీ అనేటువంటి వాల్యూస్ పేరు అనుకోండి, వాల్యూస్ ఈ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ అయి ఉంది. ఇది దీని యొక్క మెయిన్ ఉద్దేశం, అర్థం. ఇప్పుడు యూజ్ స్టేట్ ఏంటంటే యూజర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను, అంటే యూజర్ ఇన్పుట్ బాక్సులు ఇస్తాడు కదా, అతని పేరు కానీ ఈమెయిల్ ఐడి కానీ అలా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి, టెంపరీగా స్టోర్ చేయడానికి ఈ వెబ్ అప్లికేషన్లో యూజ్ స్టేట్ని ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్డివి అనేటువంటి ఈ పేరు ఉంది కదా, ఇది డిస్ప్లే చేపిస్తా, చూడండి ఒకసారి ఎలా డిస్ప్లే అవుతుందో. ఇక్కడ వెల్కమ్ ఉంది కదా, ఇది తీసేసి మై నేమ్లో ఇప్పుడు ఇదంతా ఏంది, రియాక్ట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్. సో ఈ నేమ్ అనేటువంటి వేరియబుల్లో ఇది స్టోర్ అయింది కాబట్టి దీన్ని కర్లీ బ్రేసెస్లో రాయాలి కంపల్సరీ. రాసి నేమ్, ఈ నేమ్ అనేది ఈ నేమ్ అన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఒకసారి. Ctrl+S, 1 ఎర్రర్ ఫౌండ్, ఒక ఎర్రర్ వచ్చిందంట. సో చూద్దాం ఎర్రర్ ఎక్కడ వచ్చింది, 20 లైన్ అంట, 20 లైన్, 20 ఎక్కడ ఉంది, 20 ఇక్కడ అంట. సో ఇది సంథింగ్. Ctrl+S, ఇదిగోండి మై నేమ్ ఈజ్ ఎస్టీవీ వచ్చింది కదా. ఇక్కడ నేను 2 పెట్టా, 2 Ctrl+S సేవ్ చేశాను ప్రాజెక్ట్. ఇక్కడ 2. సో ఈ విధంగా ఏంటంటే మనము
యూజ్ స్టేట్ హుక్స్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. యూజ్ స్టేట్ హుక్స్ ఈ విధంగా మేము ఉపయోగిస్తాం. ఓకే, ఇంకా దీని గురించి ఇంకా అండర్స్టాండ్ చేసుకోవాలంటే కొంచెం ముందు వీడియోలో దీని గురించి ఇంకా డీటెయిల్స్గా చెప్తాను. సో ఇంతవాటికి అర్థం చేసుకోండి. ఇలాగే అలాగే యూజ్ స్టేట్ అయిపోయింది కదా. ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అన్నమాట. యూజ్ ఎఫెక్ట్ అది కూడా ఇంపోర్ట్ చేసుకుందాం. కామా యూజ్ ఎఫెక్ట్ అనుకోండి. యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్. మనము యూజ్ ఎఫెక్ట్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒక ఫంక్షన్ని కాల్ చేయడానికి ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఏ ఫంక్షన్ రాస్తానంటే నార్మల్ ఫంక్షన్ కాకుండా యారో ఫంక్షన్ రాస్తాను. కాన్స్ట్ ఫంక్షన్ పేరు వచ్చేసి టెస్ట్ ఈక్వల్ టు బ్రాకెట్ యారో కర్లీ బ్రేసెస్. ఇది యారో ఫంక్షన్ అన్నమాట. సో మీకు ఫంక్షన్స్ తెలియకపోతే జావా స్క్రిప్ట్ నేర్చుకోండి. అది నేర్చుకొని ఇక్కడికి వస్తే ఫంక్షన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ నేనేం చేస్తానంటే అలర్ట్లో ఇక్కడ దిస్ ఈజ్ యారో ఫంక్షన్, యారో ఫంక్షన్ అని చెప్పేసి రాశా. ఇప్పుడు మామూలుగా అయితే ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాము? ఈ టెస్ట్ అనే ఉంది కదా, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఇలా కాల్ చేస్తాం ఫంక్షన్ని. అప్పుడు ఈ ఫంక్షన్ రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ దీనిని యూజ్ ఎఫెక్ట్ ఉపయోగించి కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ బ్రాకెట్ యారో కర్లీ బ్రేసెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ఫంక్షన్ పేరు ఉంది కదా టెస్ట్ అని చెప్పేసి, ఇది ఇక్కడ రాయండి టెస్ట్ బ్రాకెట్. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను, యూజ్ ఎఫెక్ట్ అనే హుక్లో ఈ టెస్ట్ అనేటువంటి ఫంక్షన్ ఉంది కదా, దీన్ని నేను కాల్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తా ఒకసారి, అంటే రన్ చేసి చూపిస్తా. కంట్రోల్ ఎస్. ఇదిగోండి, చూసారా వచ్చింది ఇలా అన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది రిమూవ్ చేసి మై నేమ్ అని పెట్టాను. ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని రాస్తాను మీకు అర్థం అవడానికి. యూజ్ ఎఫెక్ట్ అని రాశాను. కంట్రోల్ ఎస్. ఇప్పుడు రన్ చేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఈ యొక్క అప్లికేషన్ని మేము రన్ చేస్తామో, ఓకే, అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కోడ్ ఉంది కదా, మై నేమ్ కానీ లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఉంది కదా, ఈ కోడ్ రన్ అవ్వకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూజ్ ఎఫెక్ట్లో ఏదైతే ఉందో అది రన్ అయి తర్వాత మాత్రమే ఈ కోడ్ రన్ అవుతుంది. అది ఇక్కడ ఉన్నటువంటి చిన్న లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏపీఐ నుంచి అంటే డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా? యూజ్ ఎఫెక్ట్ ద్వారా డేటాని యాక్సెస్ చేసి అది టేబుల్ ఫార్మేట్లో ఇక్కడ డిస్ప్లే చేయాలి. అప్పుడు ముందు డేటా గెట్ అయిన తర్వాత, అంటే డేటా అనేది తీసుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ టేబుల్ ఫార్మేట్లో డేటా డిస్ప్లే అవ్వాలి. సో దాని పర్పస్కి యూజ్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక హుక్ని ఉపయోగిస్తామన్నమాట. అది మీకు ఇంకా ఎగ్జాంపుల్తో చూపిస్తా, ముందు వీడియోలో చూపిస్తా. ప్రస్తుతానికైతే యూజ్ స్టేట్ అండ్ యూజ్ ఎఫెక్ట్ ఈ రెండు ఇలా వాడవచ్చు అని మీరు ఒక బేసిక్ నాలెడ్జ్తో గుర్తుపెట్టుకోండి. ఓకే.